తాను ఓడిపోయిన రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని రాజంపేటలో టీడీపీ ఓటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ ఓటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నవీన్ చంద్ర కళ్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నారు. తాను చిన్న చిన్న కారణాలతో స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని అన్నారు. ఇందుకు ఎవరిని నిందించనని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి భారీ మెజార్టీతో గెలవడం సంతోషం కలిగించే విషయం అన్నారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో నేను గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను టీడీపీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అతి స్వల్ప మెజార్టీతో మన అసెంబ్లీ నియోజకవర్గంలో దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టేదానికి మీరంతా కలిసికట్టుగా ఎవరి మీద కామెంట్లు చేయకుండా, ఎవరిని నిందించకుండా మన పని మనం చేసుకొని పోతే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ జెండా రాబోయే స్థానిక సంస్థలు ఎగరేయడమే కాకుండా ఎటువంటి ఎన్నికలు వచ్చినా, ఏ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏ శాసనసభ ఎన్నికలు వచ్చినా రాజంపేటలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరేసి మీ అందరినీ సంతృప్తి పరిచే బాధ్యత తెలుగుదేశం అధిష్టానం దగ్గర నుంచి నా వరకు అందరూ మీకు అండదండగా ఉంటారు. మీరు ఎక్కడ ఏది బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిన పొరపాట్లకు కారణాలు విశ్లేషించుకుందాం, తెలుసుకుందాం, అన్నింటినీ సరి చేసుకుందాం. నాకున్నటువంటి కొద్దిపాటి సమయంలో నా వరకు నేను అవిశ్రాంతంగా నేను చేయగలిగినంత చేసినాను. కానీ ఇంకా కొన్ని జరిగి ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడ చర్చకు మొదలు పెడితే ఎవరినైనా కామెంట్ చేయాల్సి వస్తారు. కామెంట్ చేస్తే దాని మీద మళ్ళీ చర్చ మాట పెరుగుతాయి. ఈ పార్టీలో విభేదాలు ఉన్నాయంటారు, ఆ వ్యక్తుల మధ్యన విభేదాలు ఉన్నాయంటారు. ఇవన్నీ మనకు అవసరమే లే. నేను ఆ సబ్జెక్టు బోధించుకునే లే. ఏ విధంగా పార్టీని పునర్నిర్మించాలా? స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకునేటువంటి క్యాడర్ను రాబోయే ఎన్నికల్లో వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ మండలాలలో ఏమాత్రం నిలబెట్టాలా అనే దాని మీదనే నా దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది. కానీ వేరే ఏది పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. చాలా మంది నమ్మలే. ఆ స్ఫూర్తితో ప్రజలందరూ పనిచేసి ఆ అరాచక కాండకు స్వస్తి పలికి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చినందుకు మన రాష్ట్ర ప్రజలందరికీ, రాజంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఈ సందర్భంగా మనమందరం వాళ్లకు పెద్దగా తప్పట్లతో రాష్ట్ర ప్రజలందరినీ